ఒకసారి నా వైపు చూడండి. అంటాడు, మీరు దుష్టుని అగ్ని బాణములన్నీ ఆర్పుటకు శక్తివంతులగునట్లు విశ్వాసమనే డాలు పట్టుకొనండి అంటాడు. ఇప్పుడు నా వైపు చూడండి. దేవుని పిల్లల మీద సైతానుగాడు ఏ బాణాలు సంధిస్తాడట? వాడు అగ్ని బాణాలు సంధిస్తూ ఉంటే దేవుని పిల్లలు అభిషేక బాణాలుగా మార్చబడాలి. జీవితాంతం వాడు అగ్ని బాణాలు వేస్తాడు. ఆ బాణాల చేత నిన్ను కాల్చి బూడిద చేయాలని ప్రయత్నం చేస్తాడు. అయితే దైవజనమా, ఒకటి నమ్మండి, నిన్ను కాల్చి బూడిద చేసే శక్తి యేసు రక్తంతో కడగబడిన వ్యక్తులను, మరలా నా వైపు చూడండి, యేసు రక్తముతో కడగబడిన వ్యక్తులను కాల్చి బూడిద చేయగలిగే శక్తి సాతానుకు లేదు. అయితే బాణాలు సంధిస్తాడు. అగ్ని బాణములన్నీ అన్నాడు. అంటే అగ్ని బాణములన్నీ అన్నాడంటే వాడి దగ్గర ఒక బాణం ఉందా, అనేక బాణాలు ఉన్నాయా? చెప్పాలి. ఆ బాణాలు కూడా ఎలాంటి బాణాలట? కూలింగ్ ఇచ్చే బాణాలు కాదట. అగ్ని బాణాలంటే సెగలు రేపే బాణాలు సార్, మంటలు రేపే బాణాలు, సెగలు రేపే బాణాలు వాడి దగ్గర ఉన్నాయి. అగ్ని బాణములన్నీ, అగ్ని బాణము అనలా, బాణములన్నీ అన్నాడు. ఇక్కడ కట్టుచున్న వ్యక్తులను కృంగదీయటానికి శత్రువుగా పిలువబడుతున్న సన్బల్టు, సాతానుగా పిలువబడుతున్న సన్బల్టు 5 బాణాలు వేశాడు. 5 బాణాలు. ప్రతి క్రైస్తవుడి మీద ఈ 5 రకాల బాణాలు వేసి కృంగదీయాలి అనేది వాడి ప్రయత్నం. ఏంటి మొట్టమొదటి బాణం? ఏమంటాడో తెలుసా? తన స్నేహితులతో వీళ్ళకు వినబడేటట్లుగా, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయగలరు? ఒకసారి నాతో అనండి. మొట్టమొదటి వెపన్, మొట్టమొదటి బాణం సెల్ఫ్ అసాసినేషన్. దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయగలరు? వాళ్ళు ఎవరు అంటున్నాడు? దుర్బలులు అంటే బలం లేనోళ్ళు. ఈ బలం లేని ప్రజలు ఏం చేయగలుగుతారు? విరిగిపోయిన ప్రజలు, బ్రతలపోయిన బ్రతుకులతో ఉన్న ఈ ప్రజలు వీళ్ళు ఏం చేయగలుగుతారు అని, అవును మనం బలహీనలు అని వాళ్ళు అనుకునేటట్లుగా, అవును మన బ్రతుకులు బ్రతలైపోయాయి, మనమేం చేయగలం, నా వల్ల కాదు అని వాళ్ళను వాళ్ళు కృంగదీసుకునేటట్లుగా సెల్ఫ్ అసాసినేషన్ అనే బాణం ద్వారా సాతాను ప్రజలను కృంగదీయాలని ప్రయత్నం చేస్తాడు. ఎలా? నా వైపు చూడండి. ఎలా నిన్ను నువ్వు కృంగదీసుకుంటావు? నీ రూపాన్ని చూపిస్తాడు, నీ రంగును చూపిస్తాడు, నీ ఎత్తును చూపిస్తాడు, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ను చూపిస్తాడు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తాడు. వాటిని చూయించి నీ రూపం చూడు, అస్సలు బాగాల. నీ రంగు చూడు, అస్సలు బాగాల. నీ ఎత్తు చూడు, భూమికి జాన్యుడు. నీవేం చేస్తావు? ఒక్కసారి నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నీ కుటుంబ వంశవృక్షం, నీ వెనక పరిస్థితులు ఒకసారి చూడు. సరే, ఇంత గొప్ప పని చేయాలంటే నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏముంది ఒకసారి చూడు అని నీ రూపాన్ని, నీ ఎత్తును, నీ ఆకారం వీటిని చూపించి సాతానుగాడు పదే పదే కృంగదీస్తూ ఉంటాడు. దైవజనమా, ఒకటి గుర్తుంచుకోండి, మనుషుడు బాహ్య రూపాన్ని చూస్తాడు. నీవు ఆరాధించే దేవుడు నరుని పై రూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు, నీ అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు. మీరు చదువుకునే చోట, మీరు చదువుకుంటున్న కాలేజెస్లో, మీరు బ్రతుకుతున్న స్థలాల్లో సైతానుగాడు పదే పదే వచ్చి నీ రూపం చూడు ఎట్లుందో. ఈ పోటీ ప్రపంచంలో నెట్టుకుని రావాలంటే హ్యాండ్సమ్గా ఉండాలి, అందంగా ఉండాలి, చెక్కిన బొమ్మలాగా ఉండాలి, రూపురేఖలు సరిగ్గా ఉండాలి. నీ ముక్కు చూడు ఎట్టుందో, నీ మొహం చూడు ఎట్టుందో, నీ రంగు దగ్గర వికెట్లన్నీ ఫట్టవు, ఇంటర్వ్యూ దాకా వెళ్ళాల్సిన అవసరంలా అని నీ రూపును చూపించి సైతానుగాడు నేను కృంగదీయాలని ప్రయత్నం చేస్తాడు. దీని వాక్యం ఏముంటుందో తెలుసా? సెల్ఫ్ అసాసినేషన్. నిన్ను నీవు కృంగదీసుకునేటట్లుగా సైతానుగాడు ప్రయత్నం చేస్తాడు. నేను ఎరిగిన ఒక తల్లి ఉంది, అది నేను సేవకు వచ్చిన తొలిటి దినాలు. ఆ తల్లి దేవుని సేవకు సమర్పించుకొని, అప్పటికి ఆ తల్లికి నాకు జ్ఞాపకం ఉండి
50 సంవత్సరాలు పైబడి ప్రతిష్ఠితురాలిగా జీవితకాలం దేవుని కొరకు వివాహం చేసుకోకుండా తనను తాను సమర్పించుకుంది. ప్రభువుకు సమర్పించుకొని అప్పటికి 30 సంవత్సరాల నుంచి పరిశుద్ధ జీవితం చేస్తుంది. ఆ తల్లి వయసు ఇంచుమించు 50 సంవత్సరాలు. యేసయ్య కొరకు కన్యకగా బ్రతుకుతుంది. ఆ తల్లి అంటే అందరికీ మహా గౌరవం, కంచు కంఠం. పాడటం స్టార్ట్ చేసిందంటే ప్రజల మీద అభిషేకపు ప్రవాహం వల్ల కుమ్మరించబడాల్సింది. నిలవబడి ఇలా సాక్ష్యం చెప్తుంది, ప్రతిరోజు నా రూపాన్ని చూసి నేను దేవుని స్తుతిస్తా. మానవ రీతిగా నా రూపం చాలా వికారంగా ఉంటుంది. నా రంగు నల్లటి రంగు, నా పళ్ళు ఎత్తు పళ్ళు, ఇలా పళ్ళు ముందుకొచ్చి ఉంటాయి. అద్దంలో ముఖాన్ని చూసుకున్నాం. కొన్నిసార్లు వెళ్తూ ఉంటే అద్దంలో నా రూపం కనబడుతుంది. మానవ రీతిగా నాది వికారమైన రూపం, వికృతమైన రూపం. ఆ రూపాన్ని చూసినప్పుడల్లా, దేవా నాకు ఎలాంటి వికృతమైన రూపం నువ్వు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. నన్ను నల్లగా అనండి, నోరు తెరిచి చెప్పాలా, నన్ను నల్లగా పుట్టించినందుకు నీకు స్తోత్రం. 2 ఎత్తుపళ్ళిచ్చి నా ముఖరూపం వికారంగా ఉండేటట్లుగా నన్ను ఇలా పుట్టించినందుకు నీకు స్తోత్రం అని ప్రతిరోజు నేను ప్రభువుని స్తుతిస్తానయ్యా అంది. నన్ను ఎందుకు నల్లగా పుట్టించావు? నన్ను చూసి ఆఫ్రికా వాళ్ళు అంటున్నారు, నన్ను ఎందుకు పొట్టిగా పుట్టించావు? నేను ఎందుకు అందంగా పుట్టలా? నా జడ చూడు కరివేపాకులాగా ఉంది, నా జడ చూడు గొర్రెతోకలాగా ఉంది, ఆకు చుట్టూ చూడు తాసుపాములాగా, నా చుట్టూ అట్టలేదే అని ఏడ్చే బ్యాచ్ని చూశారు. కానీ నన్ను నల్లగా పుట్టించినందుకు నీకు వందనాలయ్యా, నాకు ఎత్తుపళ్ళు ఇచ్చినందుకు వందనాలయ్యా, నాకు వికారమైన రూపం ఇచ్చినందుకు వందనాలయ్యా అని దేవుణ్ణి స్తుతిస్తుందా? ఆ తల్లి ఏం చెప్తుందో అలా వింటూ ఉంటే ఏమందో తెలుసా? నేను ఇంత వికారంగా బ్రతకటాన్ని బట్టి నా ఈ 50 సంవత్సరాల జీవితంలో నాకు ఒక్క లవ్ లెటర్ కూడా రాలా. ఐ లవ్ యూ గులాబీ పువ్వు ఇచ్చినోడు ఒకడు లేడు. చిరునవ్వులు వరమిస్తావా, చితి నుండి లేచి వస్తా. మరుజన్మకు కరుణిస్తావా, ఇప్పుడే మరణిస్తా. ఈ దరిద్రపుల శ్లోకాలు లేవు నా దగ్గర పలకలా. అసలు నా వైపు చూస్తే ఒట్టు నా వికార రూపమే నా కన్యత్వం కాపాడుకోవటానికి కొంతవరకు సహకరించింది. నేను అందంగా ఉంటే ఏ శోధనలు వచ్చాయో, రూపవతిగా ఉంటే ఎన్ని శోధనలు వచ్చాయో, అందగత్తిగా ఒకవేళ నేనుంటే ఎంతమంది నా వెంటబడి నాకు అలాంటి శోధనలన్నీ రాకుండా నన్ను కాపాడింది నా అందవిహీనమే. అయినా నేనెందుకు అందవిహీనురాలిని అవుతాను? నేనెందుకు వికృతమైన దాన్ని అవుతాను? నా యేసుక్రీస్తు ప్రభు ఎదుట నేను కన్యకగా బ్రతికే కదా, నా ప్రభు ఎదుట అత్యంత సౌందర్య రాశిని నేను. ఆమేనన్నారుగా. అందంగా ఉంటే శోధనలు ఎక్కువ వస్తాయి, అవునా కదా? మరి అందాన్ని ఇంకెక్కువ ఎందుకు మెరుగులు దిద్దుకుంటావు? ఉన్న కళ్ళు జరిపోక కళ్ళజోడు ఎందుకు పెట్టుకుంటావా? కళ్ళజోడు కాదు తల్లి, ఆ కళ్ళు పెద్దగా చేస్తే అవి ఇవి ఎందుకు? ఆ తల్లి చెప్తుంది, నా రూపాన్ని చూసి ప్రతిరోజు దేవుని స్తుతిస్తా. నన్నెందుకు వికారంగా పుట్టించావయ్యా, నన్నెందుకు పొట్టిగా పుట్టించావయ్యా, నన్నెందుకు నల్లగా పుట్టించావయ్యా, నన్నెందుకు లావుగా పుట్టించావయ్యా. ఏ రోజు దేవుని మీద సనగను. నా వికారపు రూపమే నా కన్యత్వం కాపాడుకోవటానికి దేవుడు కృప చూపించాడు. ఏ శోధన నాకు రాలా. ఆ తల్లి లక్షల కొలది ప్రజలకు ఆత్మీయ తల్లిగా మారిపోయింది. వీటన్నిటికి మించి చనిపోయే ఆఖరి క్షణం వరకు కన్యకగా ఎక్కడ కాలు జారకుండా ఒక పవిత్రమైన జీవితం జీవించి కన్యకగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. సాతాను నీ రూపాన్ని చూపిస్తాడు, నీ ఎత్తును చూపిస్తాడు, నీ రంగును చూపిస్తాడు. మరలా నా వైపు చూడండి, నీ ఎత్తును చూపిస్తాడు,
గొలియాతును చంపటానికి దావీదు బయలుదేరి వచ్చేటప్పుడు గొలియాతట దావీదును పార చూశాడట. అనండి, పార చూశాడంటే పార పట్టుకొని చూశాడు అనుకునేరు కాక, అంటే మనోడు కంటికి ఆనలా. నా మాట అర్థమైందా? గొలియాతు గాడి కంటికి ఆనలా. ఇప్పుడు 10 అడుగులు ఎత్తున్నవాడి దగ్గర 4 అడుగులు ఎత్తున్నవాడు ఎట్టుంటాడు అని అనుకుంటారు కదా. గొలియాతు గారి ముందు దావీదు చిన్న కుర్రోడ్లా కనపడ్డాడు, కంటికి ఆనలా. దావీదే గనక ఆయన ఎత్తు ఎక్కడ, నా ఎత్తు ఎక్కడ, నాది 4.5 5, ఆయన ఎత్తేమో 6 మూరల, ఆయన ఎత్తు ముందు నానెంత అని కృంగ తీసుకోవాలి. సైతాన్ గాడు నా వైపు చూడు, నిన్ను నీవు కృంగ తీసుకునేటట్లుగా వాడు సంధించే బాణం. నువ్వు చేతగందానివి, నీ రూపం ఎలా ఉంది, నీ ఆకారం ఎలా ఉంది, నీవేవి చేయలేవు అని నీ కొన్ని పరిస్థితులను చూపించి నేను కృంగదీయటం ప్రయత్నం చేస్తాడు, నేను కృంగదీయటం ప్రారంభిస్తాడు. నేను ప్రకటించే నా దేవుడు నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు, నీ ఎత్తుతో సంబంధం లేదు, నీ పొడుగుతో సంబంధం లేదు, నీ బ్యాంక్ బ్యాలెన్స్తో సంబంధం లేదు, మీ అమ్మ ఎవరు, మీ నాన్నెవరు, నీ వంశవృక్షంతో దేవునికి పని లేదు. దేవునికి పని అంతా నీతోనే, దేవునికి సంబంధం అంతా నీతోనే. అయ్యా, నువ్వు ఎంత బలహీనునైనా నువ్వు వాడుకోవటానికి శక్తి కలిగిన వాడివి కదా. నీ పక్షాన నేను నిలవబడతానయ్యని విశ్వాసంతో నువ్వు అడుగుపెట్టు. అపవాది వేసే అగ్ని బాణములన్నీ ఆర్పుటకు శక్తిని ప్రసాదించేది విశ్వాసం అనే డాలు. ప్రైజ్ ది లార్డ్. సైతాను గాడు ఇలా కృంగదీస్తాడు, నీ పరిస్థితులను చూపించి పదే నేను బలహీనపరచడం ప్రారంభిస్తాడు. ఓ రోజు ఓ మంచి భక్తి కలిగిన దైవజనుడు ఇలాగే ప్రార్థనలో కూర్చున్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటుండగా సైతాను గాడు వచ్చి, ఏంటి దేవుడు నేను బలమైన పనిముట్టుగా వాడుకోవాలా, బలమైన పాత్రగా వాడుకోవాలా, అసలు వాడుకోవటానికి నీ దగ్గర ఏముంది, ఏ యోగ్యత ఉంది? ఓ ఎత్తరివా, పొట్టోడివి, జ్ఞానవంతుడివా, వెర్రోడివి, ఏమైనా ఘనమైన కుటుంబంలో పుట్టుకొచ్చావా? నీ కులం పేరు చెప్తే 10 మంది అసహించుకుంటారు. ఇది నీ పరిస్థితి. నీవేమైనా ఘనమైన వాడివా, నీచమైన కుటుంబానికి చెందిన వాడివి, నీవేమైనా తెలివి కలిగినోడివా, వెర్రోడివి. దేవా బలమైన పనిముట్టుగా నన్ను వాడుకో, దేవా నన్ను బలమైన పనిముట్టుగా వాడుకో అని అంటున్నావు. కొంతమంది సేవకుల పేర్లు చెప్పావు, బాగానే ఉంది. ఆ సేవకులు అంత గొప్పగా వాడబట్టడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు హ్యాండ్సమ్. అనండి, ఏ సమ్ము పెద్దగా, వాళ్ళు హ్యాండ్సమ్. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసా? వాళ్ళు అన్ని కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళు, ఉన్నత కులంలో నుంచి వచ్చిన వాళ్ళు. నీ పరిస్థితి ఏంటి? నువ్వు నీచ కులం. సైతాన్ గడమ, నువ్వు నీచ కులం, నువ్వు వెర్రోడివి, నువ్వు బలహీనుడివి, నీలాంటి వాడిని దేవుడు వాడుకోలేడు. పదే నువ్వు వెర్రోడివి, నువ్వు బలహీనుడివి, నువ్వు నీచుడివి. అగ్ని బాణాలు సంధించి కృంగదీయాలని ప్రయత్నం చేస్తా ఉంటే ఆ మాటలు వినటంతో ఈ దైవజనుడు మోకాళ్ళ మీద గంతులేయటం ప్రారంభించాడట. ఏంటి సైతానా ఏమన్నావు? నేను వెర్రోడిని అన్నావా? ఎస్, నేను వెర్రోడిని. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. నేను బలహీనుడిని అన్నావా? ఎస్, నేను బలహీనుండే. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? బలవంతులు సిగ్గుపడినట్లుగా బలహీనులను దేవుడు వాడుకుంటాడు. ఏంటంటే నేను నీచున్నా, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సరైంది కాదా, నా వంశవృక్షం సరైంది కాదా, నా పూర్వీకులు సరైనోళ్ళు కాదా, నా వంశవృక్షంలో అంతా తాగుబోతులు తిరుగుబోతులా, నీచు కుటుంబానికి చెందిన వాడినా. ప్రైజ్ గాడ్. ఒరే, నీచు కుటుంబానికి చెందిన వాడు అంటే ప్రైజ్ గాడ్ అంటావేంటి? నేను ఆరాధించే నా దేవుడు ఎవరో తెలుసా? గనులను సిగ్గుపరచడానికి నీచులనే దేవుడు ఏర్పరచుకున్నాడు. అంటే నేను నీచుడినంటే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడనేగా. నేను వెర్రివాడినంటే నా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడనేగా. నేను బలహీనున్నంటే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడనే కదా అని ఆ మాట విని సాతాను వేసే ప్రతి అగ్ని బాణాన్ని వాక్యమనే విశ్వాసం ద్వారా వాటన్నిటిని చల్లార్చి ఆ దైవజనుడు దేవుని చేతిలో అభిషేకపు బాణంగా వాడబడ్డాడు. నా ప్రభు బిడ్డలారా, వాడు అగ్ని బాణాలు సంధిస్తాడు. నీవే బాణంగా మారాలి, అభిషేక బాణంగా మారాలి. అభిషేక బాణంగా మారితే ఎన్ని బాణాలు సంధించినా
సంధించిన వాడే ఓడిపోతాడు. నిన్ను ఓడగొట్టాలని ప్రయత్నం చేసే శత్రువు ఎదుట దేవుడు నిన్ను గెలిపించడం ప్రారంభిస్తాడు. ఒకసారి నా వైపు చూడు. కృంగిపోయావా? నేనంత తెలివి కలిగిందాన్ని కాదయ్యా, చదువుల్లో నేను రాణించలేనయ్యా, ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ కాలేనయ్యా, నేనంత రూపవతిని కాదయ్యా, నాకు ఆకారం అంత బాగాదయ్యా, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంత బలమైంది కాదయ్యా, శారీరకంగా ఎన్నో బలహీనతలు ఉన్నాయ్యా. నేను ప్రకటించే నా దేవుడు బలహీనులకు బలాభివృద్ధి కలుగు చేసే దేవుడు. ఒకసారి పెద్దగా చెప్పండి ఆ మాట. ఏమని రాసింది? బలహీనులను బలపరిచే దేవుడు మాత్రమే కాదు, బలహీనులకు ఏ అభివృద్ధి? ఈరోజు ఇచ్చిన బలం కంటే రేపు అధికమైన బలం, రేపు ఇచ్చిన బలం కంటే ఆ తర్వాత అధికమైన బలం, ఆ రోజు ఇచ్చిన బలం కంటే ఆ తర్వాత మరి రెట్టింపైన బలం. నీ బలాన్ని రోజు రోజుకు నా దేవుడు వృద్ధిపరుస్తాడు. ఆమేన్. వాడు బాణం సంధించే మొట్టమొదటి బాణం ఏంటయ్యి అంటే, మరలా చెప్తున్నాను, సెల్ఫ్ అసాసినేషన్. నువ్వు కృంగదీసుకోవద్దు. దేవునిని బట్టి ప్రతి క్షణం దైవ సన్నిధిలో ధైర్యంగా బ్రతుకుదువుగాక. రెండవ బాణం సన్బల్టు యూదుల మీద వేస్తున్న రెండవ బాణం ఏంటో చూడండి. అక్కడ 4వ అధ్యాయం 2వ వచనం, 4:2. సరే, నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పండి. తమంతట తామే ఈ పని ముగింతురా. ఒకసారి నా వైపు చూడండి. తమంతట తామే ఈ పని ముగింతురా. ఇంకోసారి, తమంతట తామే ఈ పని ముగింతురా. అంటే తమంతట తామే అంటే వారితో ఎవరు లేడన్నట్లు మాట్లాడుతున్నాడు వీడు. వినండి, ఇక్కడ వారితో ఎవరు లేరన్నట్లు మాట్లాడుతున్నాడు. వాళ్ళతో దేవుడు లేడురా. వాళ్ళ దేవుడే గనక వాళ్ళతో పాటు ఉంటే 70 సంవత్సరాలు బబులోను బానిసత్వానికి ఎందుకు వెళ్తారు? వాళ్ళ దేవుడే గనక వారితో పాటు ఉంటే అసలు వాళ్ళ దేశం ఎందుకు కాల్చబడుతుంది? వాళ్ళ దేవుడే గనక వాళ్ళతో పాటు ఉంటే రాళ్ళన్నీ ఎందుకు కాల్చబడతాయి? వాళ్ళ దేవుడే గనక వాళ్ళతో పాటు ఉంటే చెత్తంతా అగ్నితో ఎందుకు కాల్చబడుతుంది? కాల్చబడి దేశమంతా ఎలా చెత్తలాగా మారిపోతుంది? వారి దేవుడు వారితో లేడు గనుక దేశం కాలి బూడిదైపోయింది అని, దేవుడు వారితో లేడు అని ఇది గుర్తుకు తెచ్చి వారిని కృంగదీస్తాడు. సైతాన్ గారు కూడా నీ దగ్గరకు వచ్చి, దైవజనమా, దేవుడే నీ జీవితంలో ఉంటే ఆ ఓటమి ఎందుకు వచ్చింది నీకు? దేవుడే నీ జీవితంలో ఉంటే ఆ మరణం ఎందుకు వచ్చింది నీ ఇంట్లో? దేవుడే నీ జీవితంలో ఉంటే నీ ఉద్యోగం ఎందుకు పోయింది? దేవుడే నీ జీవితం, నా వైపు చూడాలరా తల్లి. దేవుడే నీ జీవితంలో ఉంటే నీ ఇంట్లో ఆ నష్టం ఎందుకు కలిగింది? దేవుడే నీ జీవితంలో ఉంటే నీ బ్రతుకులో ఎందుకు ఆ ఓటమి వచ్చింది? గత కాలపు ఓటములు, అనారోగ్యాలు, బలహీనతలు, ఓటములను పదే పదే గుర్తుకు తెచ్చి నీ దేవుడు నీతో లేడు, అందుకని నీకు ఈ ఓటమి. నీ దేవుడు నీతో లేడు, అందుకని ఇంటిలో ఈ మరణం అని కొన్ని నష్టాలు, కష్టాలు సైతాన్ గారు తీసుకొచ్చి కృంగదీస్తూ దేవుడు నీతో లేడని ఓ తెలియని అధైర్యం తీసుకొస్తాడు. దైవజనమా, ఇక్కడ ఒక విలువైన మాట జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధనలో దేవుడు ప్రజల మీదకి దిగొచ్చేవారు ఓ ప్రత్యేకమైన పని నిమిత్తం. ఆ పని పూర్తయిపోతే ఏమైపోయేవాళ్ళు? మరలా తిరిగి పరలోకానికి వెళ్ళేవారు. కానీ క్రొత్త నిబంధనలో దేవుని కార్యం ఏంటో తెలుసా? అవును, బాప్తిస్మం తీసుకున్న ప్రతివాడు క్రీస్తు యేసును ధరించుకున్నాడు. క్రీస్తు యేసును ధరించుకున్న క్రైస్తవుడి శరీరం మీద యేసుక్రీస్తు ఎంతకాలం ఉంటారు? పవిత్రంగా బ్రతికినంత కాలం మాత్రమే కాదు, వాక్యం ఉంటుంది, విమోచన దినము వరకు ఆయన మనతో కూడా ఉంటాడు. విన్నారా? పరిశుద్ధాత్మ యందు విశ్వాసం ఉంచి, అయ్యా ఒప్పింపజేశావు, రక్షణ మార్గంలోకి నడిపించావు, నాతో ఉండి ఒప్పింపజేశావు. నాతో ఉండటం కాదయ్యా, నాలోనికి రావాలని పరిశుద్ధాత్మను హృదయములోకి ఆహ్వానించావు. అవును, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చాడు, కొందరికి వారితో ఉన్నాడు. నా వైపు చూడండి. ఎప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు?
నువ్వు పవిత్రంగా బ్రతికినంత కాలం మాత్రమే కాదు, నువ్వు పవిత్రంగా బ్రతికినా, ఒకవేళ ఎక్కడైనా కాలు జారినా, విమోచన దినము వరకు ఆత్మచేత మనం ముద్రించబడ్డాం. పెద్దగా చెప్పండి ఆమేనని.